హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే మనకు బీఈఎల్ నుంచి అయితే రావడం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వచ్చేసి మనకు ట్రైనీ ఇంజనీర్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులని భర్తీ చేయడానికి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చూసుకుంటే కనుక మనకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 511 వేకెన్సీస్తో వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం బీఈఆర్ బీటెక్ చేస్తుంటే సరిపోతుంది. మీకైతే జాబ్ అయితే మెరిట్ బేసిస్ మీద సాధించే అవకాశం ఉంటుంది. బీఈ బీటెక్లో మీకు పర్సంటేజెస్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది స్టూడెంట్స్. అలాగే చూసుకుంటే మనకు ఇనిషియల్గా 25,000 అలాగే 35,000 శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. 35,000 వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి ఉంటుంది, 25,000 వచ్చేసి ట్రైనింగ్ ఇంజనీర్స్కి ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక పోస్టింగ్ వచ్చేసి బెంగళూరులో ఇవ్వబడిన స్టూడెంట్స్. సో మీరు వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆ టైం అయితే తక్కువగా ఉంది. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, మన వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. లెట్ us గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కానీ చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. పొజిషన్ చూసుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్స్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ 308 ఉండడం జరిగింది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు మ్యాక్సిమం వచ్చేసి 25 years యాజ్ ఆన్ 1st August. అలాగే మనకు రిజర్వేషన్ ఇట్లా చూసుకుంటే కనుక అన్రిజర్వ్డ్ 124 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 31 వేకెన్సీస్, ఓబీసీ 83 వేకెన్సీస్, ఎస్సీ 47 వేకెన్సీస్, ఎస్టీ 23 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అలాగే చూసుకుంటే మీకు కన్సోలిడేటెడ్ పేపర్ రెమ్యునరేషన్ పర్ మంత్ వచ్చేసి ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్ 25,000 ఇస్తారు, సెకండ్ ఇయర్ 28,000 ఇస్తారు, థర్డ్ ఇయర్ వచ్చేసి 31,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి బెంగళూరు, నేను ఆల్రెడీ మీకు తెలియజేశాను. సో ప్రాజెక్ట్ ఇంజనీర్ కనుక చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 203 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్. అలాగే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు 28 years. అలాగే మీకు రిజర్వేషన్ ద్వారా చూసుకుంటే కనుక పోస్ట్ అన్రిజర్వ్డ్ 84 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 21 వేకెన్సీస్, ఓబీసీ 54 వేకెన్సీస్, ఎస్సీ 30 వేకెన్సీస్, ఎస్టీ 14 వేకెన్సీస్. శాలరీ కనుక చూసుకుంటే ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్ 35,000 ఉంటుంది, సెకండ్ ఇయర్ 40,000, థర్డ్ ఇయర్ వచ్చేసి 45,000 ఉంటుంది. అలాగే ఫోర్త్ ఇయర్ చూసుకుంటే 50,000 అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు ఇందులో 4% పోస్ట్ అయితే మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కోసం అయితే రిజర్వేషన్గా తీసైతే పక్కన పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అలాగే ఏజ్ లిమిట్ విల్ బి రిలాక్సబుల్. ఎస్సీ ఎస్టీ అయితే 5 years ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్ 3 years ఉంటుంది. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు పీడబ్ల్యూడీ కేటగిరీకి వచ్చేసి మినిమం 40% అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. టర్మ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కనుక చూసుకుంటే మనకు కాంట్రాక్ట్ పీరియడ్ కనుక చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వచ్చేసి ఇనిషియల్గా ఫస్ట్ 2 years అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీ వర్క్ కనుక బాగుంటే ఇంకా ఒక 2 years అయితే ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. మ్యాక్సిమం 4 years అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఇదైతే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. కన్సల్టేటెడ్ పే ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టూడెంట్స్. ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్ 35, నెక్స్ట్ 40, ఆ తర్వాత 45 ఉంటుంది, ఆ తర్వాత 50,000 అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ట్రైనింగ్ ఇంజనీర్స్ కనుక చూసుకుంటే ఇనిషియల్గా 1 year అయితే మిమ్మల్ని ఎంగేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎక్స్టెండబుల్ వచ్చేసి 2 years, మ్యాక్సిమం 3 years అయితే ఎక్స్టెండ్ చేసుకుంటారు. దీనికి కూడా ఇనిషియల్గా 25,000 ఉంటుంది, తర్వాత 28, ఆ తర్వాత 31 అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ ట్రైనింగ్ ఇంజనీర్కి 4 years ఫుల్ టైం బీఈ బీటెక్ చేసి ఉండాలి స్టూడెంట్స్. కోర్సెస్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, అలాగే చూసుకుంటే టెలికమ్యూనికేషన్, అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ క్లాస్ ఈజ్ ద ఇండికేటెడ్ క్వాలిఫికేషన్ ఆఫ్ జనరల్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ పాస్ క్లాస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట. సో ఫస్ట్ క్లాస్లో అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు పాస్ అయి ఉండాలా. మిగతా క్యాండిడేట్స్ వచ్చేసి జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. చూసుకుంటే మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది యాజ్ ఆన్ 1st August 2021 అనమాట. అది చూసుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్కి వచ్చేసి ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇండికేటెడ్ డిసిప్లిన్ మే ఆల్సో అప్లై అనమాట. సో ఎవరైతే జస్ట్ పాస్ అవుట్ అయ్యారో సర్టిఫికేట్స్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేయడానికి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ట్రైనింగ్ ఇంజనీర్స్కి ఫ్రెషర్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 8 semester ఎగ్జామినేషన్ ఆల్ అదర్ రిక్వైర్మెంట్స్ ఫర్ అవార్డ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ 2021 షుడ్ ప్రొడ్యూస్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. ఫ్రెషర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో డిగ్రీ, సో మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మీరు అప్లై చేయడానికి అర్హులు అయితే అవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ హు ఆర్ కరెంట్లీ స్టిల్ పర్సూయింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ హ్యావ్ బ్యాక్లాగ్ పేపర్స్ సెమిస్టర్స్ నీ నాట్ అప్లై. ఎవరైతే చదువుతున్నారో ప్రస్తుతానికి, అలాగే ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళు అప్లై చేయడానికి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చూసుకుంటే కనుక 2 years రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు బీఈ బీటెక్ చేసిన తర్వాత ఒక 2 years అయితే మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. ద డిసిజన్ ఆఫ్ ది సెలెక్షన్ కమిటీ విత్ రెస్పెక్ట్ టు రిలవెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బీ ఫైనల్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. రిలవెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆ కమిటీ అనేది ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళు ఫైనల్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇండికేటెడ్ వితౌట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఇండికేట్ చేస్తే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కనుక మెన్షన్ చేయకపోతే మిమ్మల్ని కన్సిడర్ చేయడం క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ విత్ టీచింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ నీడ్ నాట్ అప్లై. ఎవరికైతే టీచింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు అప్లై చేయడం క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే కనుక మనకు క్యాండిడేట్ షుడ్ మీట్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా as specified in the advertisement and their online application should be accepted అనమాట. A merit list will be prepared based on the aggregate percentage in BE BTech and work experience as indicated below. నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, BE BTechలో మీకు పర్సంటేజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మెరిట్ బేసిస్ అని మీద సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ మీద కూడా కొన్ని మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇంజనీర్కి అయితే జస్ట్ BE BTech వాళ్ళ మీకు పర్సంటేజ్ మార్క్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. వేరేస్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి మీకు ఎక్స్పీరియన్స్ కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. వచ్చేసి 75% మార్క్స్ వచ్చేసి BE BTechలో తీసుకుంటారు. వచ్చేసి 10 మార్క్స్ వచ్చేసి మీరు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్తో తీసుకుంటారు. మ్యాక్సిమం 2.5 మార్క్స్ ఫర్ మినిమమ్ స్టిపులేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అడిషనల్ 1.5 మార్క్స్ ఫర్ ఎవ్రీ అడిషనల్ 6 months అనమాట. సో 2.5 మార్క్స్ అయితే మినిమం ఇస్తారు కావాల్సిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే. ఆ తర్వాత దానికంటే ఎవ్రీ అడిషనల్ 6 months ఉంటే 1.5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మీకు 10 మార్క్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్. సో క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూస్ బేస్డ్ ఆన్ ది అబోవ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:5 అనమాట. ఓకే, ఒక్క పొజిషన్కి 5 members అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. 15% మార్క్స్ విల్ బీ అలాటెడ్ ఫర్ ఇంటర్వ్యూ అనమాట. సో మీకైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు, బట్ మళ్ళీ షార్ట్ లిస్ట్ చేశాక జస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, దానికి 15% మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. క్యాండిడేట్స్ హ్యావ్ టు కంపల్సరీ ప్రొవైడ్ CGPA కన్వర్షన్ టు పర్సంటేజ్ మార్క్స్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ప్రొవైడెడ్ బై ద కన్సర్న్ యూనివర్సిటీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ ఫర్ ద ఇంటర్వ్యూస్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ బెల్ వెబ్సైట్. సో ఎవరైతే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు వచ్చేసి బెల్ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. వీడియో బేస్డ్ ఇంటర్వ్యూస్ విల్ బీ కండక్టెడ్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి వీడియో బేస్డ్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. రిజల్ట్స్ ఆఫ్ ది ఫైనల్ సెలెక్షన్ విల్ బీ అవైలబుల్ ఆన్ బెల్ వెబ్సైట్. ఏదైనా రిజల్ట్ వస్తే కనుక మీకు బెల్ వెబ్సైట్లో కనబడుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th August అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫీజు కనుక చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేసి 500, ట్రైనింగ్ ఇంజనీర్కి వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంటుంది. జనరల్ OBC క్యాండిడేట్స్కి అలాగే EWS క్యాండిడేట్స్కి, మిగతా క్యాండిడేట్స్ అందరికీ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన 10th class ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, BE BTech అలాగే డిగ్రీ సర్టిఫికేట్, ఆల్ సెమిస్టర్ కన్సల్టేటివ్ మార్క్స్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే, పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, అలాగే క్యాండిడేట్స్ ఎవరైనా PSUస్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వర్క్ చేసే వాళ్ళంటే NOC ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, పోస్టింగ్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది కంపెనీస్ రిక్వైర్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి. Selected candidates are required to covered under a medical insurance scheme of sum of 2 lakhs per annum and submit the same on joining. In addition to the remuneration indicated, conservative of 10,000 per year will be paid towards expenses like medical insurance premium, attire allowance, stitching charges, footwear allowances. మీకు ఇచ్చే పే కాకుండా మీకు అడిషనల్గా 10,000 అయితే పర్ ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ ఏమేంటంటే కవర్ చేస్తాయండి ఇన్సూరెన్స్ ప్రీమియం అలాగే అటైర్ అలయన్స్ అని ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అప్లై చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్, ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకుండా వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక hrcomp@bell.co.in అనే ఈమెయిల్కి మెయిల్ రాయండి, లేదంటే 08022195606 అనే నెంబర్కి కాల్ చేయడానికి ట్రై చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బట్టి కాంపిటేటివ్ బైట్స్ పై భరత్. ఈ వీడియో మీ అందరు నచ్చిందని అనుకుంటా. నచ్చితే కనుక వీడియోని షేర్ చేసి అలాగే లైక్ చేయండి. చిన్న రిక్వెస్ట్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.